సమ్మర్ వచ్చిందంటే రకరకాల పులుపులు తినడం ఇష్టం. మామిడికాయ ద్వారా పులుపు వస్తుంది, గోంగూర ద్వారా పులుపు వస్తుంది, అలానే చింత చిగురు. ఇది పులుపు ఒగరు కాంబినేషన్‌లో అల్టిమేట్‌గా ఉండిద్ది. చింత చిగురు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది చింత చిగురు మటన్, చింత చిగురు చికెన్, చిగురు పచ్చి రొయ్యలు, టంగ్ ట్విస్టర్‌లో అది నోరు తిరగట్లే. చింత చిగురు పచ్చి రొయ్యలు, అలానే చింత చిగురు పప్పు. చింత చిగురుతో పప్పు చేసుకుంటే చాలా క్రేజీగా ఉండేది. వెజిటేరియన్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అనమాట చింత చిగురు పప్పు. కానీ ఇవాళ మనం యాజ్ యూజువల్‌గా మనం నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి చింత చిగురు చికెన్ చేసుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను చింత చిగురు మటన్ చేశాను. సో అందుకని ఈ ఇయర్ మటన్ చేస్తే మళ్ళీ బాగోదు కదా అని చెప్పి ఈ ఇయర్ మీకోసం చింత చిగురు చికెన్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉండిద్ది. కమ్మగా అంటారు కదా, ఆ ఫ్లేవర్ ఈ చింత చిగురు చేసినప్పుడే వస్తుంది. సో మామిడికైతే కూడా చికెన్ కర్రీ చేసుకోవచ్చు, కానీ అది నెక్స్ట్ ఇయర్కి దాచిపెడదాము, లేకపోతే మధ్యలో ఎప్పుడు గ్యాప్లో చేసుకుందాము. చింత చిగురుతో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దాని క్లీనింగ్, దాంట్లో ఉండే కాడలు, అలానే దాన్ని అమ్మే పద్ధతి. సో అమ్మే వాళ్ళు కంటిన్యూస్గా నీళ్ళు కొడుతూ ఉంటారు. అలాగే చింత చిగురు అమ్మడము ఎప్పుడన్నా చటాకులు అమ్ముతారు. సో ఇప్పుడే మా వాడిని కూడా అడిగాను చటాక్ అంటే ఎంతో తెలుసా అని చెప్పి. సో చటాక్ అనేది ఒక 1000 గ్రామ్స్ అనమాట. సో 60 గ్రామ్స్ని చటాక్ అంటారు. సో మీరు ఒక చటాక్ అంటే మీకు రఫ్గా 60 గ్రామ్స్ వస్తుందని గుర్తుపెట్టుకొని, చాలామంది 50 గ్రాములు ఇస్తారు తెలియని వాళ్ళ కోసం. మీరు మార్కెట్లో ఒక 50 గ్రామ్స్ ఇస్తే అడిగి మరీ తీసుకోండి, 60 గ్రామ్స్ కావాలి నాకు అని చెప్పి. సో చటాక్ ఈక్వల్ టు 60 గ్రామ్స్. ఇవాళ వెయింగ్ స్కేల్ గురించి నేర్చేసుకున్నాం. అలానే వీటిని కంటిన్యూస్గా నీళ్ళు కొడతారు, వీటిలో ఇసుక ఉండిద్ది. ఈ రెండు పక్కా క్లీన్ చేసుకోవాలి. సో మీరు ఏ రోజైతే చింత చిగురు కొనుక్కుంటారో మార్కెట్లో, ఆ రోజు వండేసుకునేటట్టు అయితేనే కొనుక్కోండి. దాన్ని తెచ్చి 2-3 రోజుల తర్వాత వండుకుందాము, ఆలోచిద్దామని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, అది పాడైపోతుంది, మురిగిపోతుంది. చింత చిగురు చాలా లేత ఆకు కాబట్టి అది వేడి తగలగానే వాడిపోయినట్టు అయిపోతుంది. సో అందుకని కంటిన్యూస్గా నీళ్ళు కొడతానే ఉంటారు దాని మీద. సో మీరు అలా ఫ్రెష్గా డ్రైగా ఉన్న ఆకు మీద చేయి పెడితే మీకు లిటరల్గా డ్రైగా ఉన్న ఆకుని తెచ్చుకోండి. అదైతే ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుంది. సో కంటిన్యూస్గా నీళ్ళు కొట్టి లైట్గా తడి అనిపించింది అనుకోండి, అది మాత్రం మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో నేను కొన్న ఆంటీ కూడా నన్ను మంచిగా టోపీ పెట్టారు, నాకు కూడా స్కామ్ చేశారు. పైన అంతా లేత ఆకు చూపించి ఇలా లోపల మొత్తం కాడలే పెట్టారు. సో తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆంటీ నన్ను మంచిగా మాటల్లో పెట్టి అది నాన్న, ఇది నాన్న, ఇలా చేయాలి నాన్న, అలా చేయాలి నాన్న అని చెప్పి మంచిగా జ్ఞానిస్తా గ్యాప్లో బిస్కెట్ చేస్తాను నన్ను. సో ఏం పర్లేదు, ఇంత చిగురు చాలు మనకి. సో ఇలాంటి కాడలు ఉంటాయి కదా, ఇలాంటి కాడలు ఉన్న వాటికి ఆకులు సపరేట్ చేసేసి కాడలు సపరేట్ చేసేయండి. సో కాడలన్నీ ఇవి ఉడకవు అనమాట, ఎంతసేపు ఉడికించినా ఉడకవు. నోట్లోకి వచ్చిన లైట్గా ఒకరి టేస్ట్ వస్తుంది. సో అందుకని వీటన్నిటిని సపరేట్ చేసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకుందాము. సో మంచిగా నీళ్లు పోసేయండి ఇది మునిగేంత వరకు. ఇలా నీళ్లు పోసేసి దీన్ని ఒక 4-5 మినిట్స్ ఇలానే వదిలేశారనుకోండి, దీనిపైన ఉన్న ఇసుక అదంతా బరువు కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఓన్లీ పైనుంచి ఆకుల వరకు ఇలా సపరేట్ చేసి వాడుకుందాము. చూడండి ఎంత నీట్గా ఉన్న ఆకైనా కానీ దీంట్లో చాలా వరకు దుమ్ము ఉండిద్ది. ఇలా నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందాం మనం పక్కన. ఇలా చక్కగా కడిగేసుకున్న ఆకుని తీసి ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. చూడండి నేను తీయడం కూడా ఓన్లీ పైప్ అయితే తీస్తున్నాను. ఇలా పైప్ అయితే తీస్తే ఐసక డిస్టర్బ్ అవ్వకుండా కిందే ఉండిద్ది. సో జాగ్రత్తగా మంచి ఆకున వరకు వేరేసుకోండి. చింత చిగురిని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతే అండి, మిగతా కూరలో పెద్ద బ్రహ్మ విద్య ఏముండదు. చింత చిగురు న్యాచురల్గానే ఎంత టేస్ట్ ఉండిద్ది అంటే, మనం చికెన్ కానీ మటన్ కానీ పర్ఫెక్ట్గా ఉడికించుకొని ఉప్పు కారం బ్యాలెన్స్ చేసుకుంటే చాలు, కూర ఆటోమేటిక్గా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. అంత టేస్ట్ ఉండిద్ది చింత చిగురులో. సో మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసుకుందాము. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం నూనెలో ముందుగా పచ్చిమిరకాయలు, నూనె ఇంకా వేడెక్కలేదు. పచ్చిమిరకాయలు ఎప్పుడైతే లైట్గా టపటపా అని పేలుతాయో అప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ చాప్ చేసుకుంది. ఉల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకోండి. చెప్పాను కదా చింత చిగురులోనే మ్యాజిక్ అంతా ఉండిద్ది. సో మీరు ఎలా చేసినా కూర టేస్టీగానే వస్తుంది. సో ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసేసి ఉల్లిపాయని లైట్గా స్వెట్ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపించబోయే స్టెప్ కంప్లీట్గా ఆప్షన్ అనమాట. మీకు గ్రేవీ లైట్గా చిక్కగా కావాలి, తినడానికి అన్నంలో కలుపుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. లేదు మాకు కొంచెం వాటర్ గ్రేవీ వచ్చిందంటే ఈ స్టెప్ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఉల్లిపాయలు లైట్గా పక్క జరిపేస్తున్నాను. ఇటు పక్క ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, నూనె దీంట్లోంచి స్లోగా పక్కకు వస్తుంది కదా. ఈ వచ్చిన నూనెలో కొంచెం కొబ్బరి పొడి, ఉల్లిపాయలన్నీ పక్క జరగండి. సో ఇలా లైట్గా ఈ నూనెలో కొబ్బరి పొడి వేగింది అనుకోండి, మనకి లైట్ థిక్నెస్ వస్తుంది గ్రేవీకి. చూడండి అప్పుడే కొబ్బరి లైట్గా రంగు మారుతుంది, కొబ్బరి పర్ఫెక్ట్గా బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయలతో పాటు కలిపేసుకోవచ్చు. మిగతా నాన్ వెజ్ కర్రీస్ లాగా ఇందులో ఉల్లిపాయలను ఎక్కువగా వేయించదలుచుకోలేదు, లైట్గా వేగితే సరిపోతుంది మనకి. సో ఈ మాత్రం వేగితే పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే కరివేపాకు నా దగ్గర కొంచెం పెద్ద ఆకులని అందుకే తుంచేసి వేస్తున్నాను. ఈ మూడింటిని వేసేసి నూనెలో మంచిగా వేయించండి. ఇవి పర్ఫెక్ట్గా వేగడం చాలా ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే దీంట్లో చికెన్ విత్ బోన్, నేను రెగ్యులర్ కంటే కూడా కొంచెం పెద్ద కొట్టించాను ముక్క. సో ఇలా చికెన్ ముక్కలు వేసేసి ఈ చికెన్ని ఈ నూనెలో వేగనివ్వండి. స్లోగా వేగి లైట్గా ఇందులో నీళ్ళు బయటికి రావాలి, అలా వచ్చేంత వరకు దీన్ని వేయించుకోండి.
చూడండి ముక్కకి ఇలా లైట్గా వాత పడ్డట్టు రంగు రావాలి. అలా వచ్చినప్పుడే ముక్క మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండిద్ది. చూడండి ప్రతి పీసు ఒక సైడ్ చక్కగా వాత పడ్డట్టు అవ్వాలి. ఇది బోన్ ఉన్న పీస్, అలానే కొంచెం పెద్ద పీస్ కాబట్టి ఇది ఉడకడానికి టైం పడుతుంది. దీంట్లో నీళ్ళు పోసేసుకుందాము. సో ఒక కప్ అని నీళ్ళు పోసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మసాలాలు కూడా వేసేసుకుందాము. సో ఒక స్పూన్ అంతా కారపొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ అంతా గరం మసాలా. సో ఈ మసాలాలు ఈ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా ఉడికేలాగా కలుతా కుక్ చేసుకోండి. ఇలా మసాలాలు చికెన్ నీళ్ళు అన్నీ వేసేసుకున్నాం కదా, చికెన్ కంప్లీట్గా కుక్ అవ్వాలి, లోపల వరకు కుక్ అవ్వాలి. అలా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టేసి మీరు టైం చూసుకొని మినిమం 15 నుంచి 18 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ 5 నిమిషాలు నేను ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. సో అట్లీస్ట్ ఇంకో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడే ముక్క లోపల వరకు ఉడుకుతుంది. అలానే చికెన్ ఫ్రైలు కానీ ఇలాంటి చింత చిగురు చికెన్ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీగా చికెన్ని బ్రైన్ చేయండి. అంటే చికెన్ని మినిమం 3 నుంచి 4 గంటల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టారనుకోండి, చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. సో ఆ స్టెప్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో దీన్ని మూత పెట్టేసి టైం చూసుకొని ఒక 15 నిమిషాలన్నా మినిమం కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అవసరమైతే మరికొన్ని నీళ్ళు వేసుకొని కుక్ చేసుకోండి. 15 నిమిషాల నుంచి 16 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. నీళ్ళు కూడా తగ్గిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురు కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు, పుల్లగా సూపర్ టేస్ట్ ఉండిద్ది. సో ఈ టేస్ట్ తిందామన్నా మనకు మిగతా సీజన్లో దొరకదు. చింత చిగురు వేయగానే కొంచెం డ్రై అయిపోయినట్టు అవుతుంది. చూడండి చింతాకు వేసిన తర్వాత కూడా చింత ఆకనండి చిగురు అనండి దాన్ని కూడా చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. సో ఇలా చింతాకు వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఆకు లైట్గా కాడలు ఉంటాయి కదా, అవి కంప్లీట్గా కుక్ అయిపోవాలి. మనకి నోట్లో ఎక్కడ తగలకూడదు. కొంచెం పేస్టీ మ్యాషీ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోవాలి. అయినో ఆకుకూరలు ఎప్పుడు అలా కుక్ చేయకూడదు, కానీ చింత చిగురికి మాత్రం కంపల్సరీగా అలా ఒక 2 నిమిషాలు కొంచెం ఎక్కువ కుక్ చేసుకుంటే ఆ గ్రేవీలో ఒక మంచి కమ్మదనం, ఆ పులుపు అన్ని ఫ్లేవర్స్ దిగుతాయి అనమాట. సో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆపేసి ఒక 5-6 నిమిషాలు వదిలేసేయండి. ఆ నూనె అంతా స్ప్లిట్ అయ్యి సపరేట్ అవ్వాలి మనకి చికెన్ కర్రీలో. సో దాని తర్వాత వడ్డించుకోండి, చాలా టేస్టీగా ఉండేది. అండ్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం గుజ్జుకూరలో ఉండేలా చేసుకోండి. మరీ నీళ్ళే చేసుకోకండి, మరీ ఫ్రైలాగా చేయకండి. సో మనం అన్నంలో కలుపుకుంటాం కదా గుజ్జుకూరలు, అలా వచ్చేలా కలుపుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. సో నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఒక 5 నిమిషాలు ఆగితే వేడిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ చింత చిగురు చికెన్ కర్రీని. చూడండి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఆయిల్ అంతా సపరేట్ అయిందో. ఇలా నాన్ వెజ్ కూరలో ఆయిల్ సపరేట్ అయితేనే పర్ఫెక్ట్గా గ్రేవీ ఉడికిందని అర్థం. సో ఇప్పుడు ఈ చింత చిగురు చికెన్ సర్వ్ చేసేసుకుందాం. సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, రైస్లో కానీ రోటీలో కానీ పర్ఫెక్ట్గా సరిపోయేలా ఉండాలి. చూసారుగా ఎంత సింపుల్గా చేసేసుకున్నాం మనం చింత చిగురు చికెన్. ముక్కల కంటే ఆ గ్రేవీలోనే అసలు మజా అనమాట. మీరు దేంతో తింటారో తెలియదు, కానీ నాకైతే అన్నంతో చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, మోర్ దాన్ చపాతీ వాటికంటే కూడా. ఆర్ పుల్కా కూడా బాగుంటుంది, లేకపోతే బెస్ట్ కాంబినేషన్ అయితే రైస్తో. సో తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో. సో మనం త్రూఅవుట్ ది ఇయర్ రకరకాల పులుపులు తింటూ ఉంటాం, కానీ సమ్మర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాల్సింది ఒకటి మామిడికాయ పులుపు, 2 చింత చిగురు పులుపు. సో మామిడికాయలన్నా ఆఫ్ సీజన్లో దొరికితే ఎక్కువసారి, కానీ చింత చిగురు మాత్రం అస్సలు దొరకదు. తప్పకుండా చింత చిగురు తెచ్చుకోండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. మీకు కావాలి అంటే చింత చిగురు పప్పు కూడా చేస్తాను. సో మీరు కింద కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్స్ వస్తే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో చింత చిగురు పప్పు చేసి చూపిస్తాను.